వచ్చే దేవుడు. నువ్వు పడి ఉన్న స్థితికి నువ్వు ఎక్కడ పడి ఉంటావు అక్కడ ఆయన పరిగెత్తుకొని వచ్చే దేవుడు. మనం చర్చినే కాదు, నువ్వు ఎక్కడ ఉండి ప్రార్థించినా అక్కడ నీ కోసం ఆయన పరిగెత్తుకొని వచ్చే దేవుడు. నీ కోసం తన దూతల్ని పంపించే దేవుడు అనమాట, అట్టి దేవుడు. అందుకే ఏం చేయాలంటే మనం ఆయనను వెతకాలి, మనం ఆయనను అడగాలి. మనము ఆయనను అడిగినప్పుడు మనకి ఇచ్చేవాడుగా ఉంటాడు, మనకు దొరికేవాడుగా ఉంటాడు. అన్ని ద్వారాలు మూయబడ్డాయి ప్రభా, నాకు ఒక్క ద్వారం కూడా లేదయ్యా అన్నప్పుడు ఆయన ద్వారాలను మన కొరకు సృష్టించేవాడిగా ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు అబ్రహాము చూసినట్లయితే ఆగర్ను పంపి మన దేవుడు చెప్పినప్పుడు ఏ ఆగర్ని అయితే తన జీవితంలో తెచ్చుకుంటాడో ఆ ఆగర్ను పంపిస్తాడు. అడవిలో అరణ్యంలో వెళ్తున్నప్పుడు తన బిడ్డకు త్రాగడానికి నీరు కూడా అయిపోయిన స్థితిలో ఆమె మొరపెడుతుంది. ప్రభా, నా బిడ్డకు ఒక చుక్క నీరు కూడా తాగడానికి లేదయ్యా అని మొరపెట్టి ఆమె అనుకుంటే నాన్న వల్లే నన్ను వెళ్ళేశారయ్యా, నాన్న నమ్మిన వల్లే నన్ను మరి పంపించేశారు. ఈ పరిస్థితిలో నేను ఏం చేయాలి ప్రభా, నా బిడ్డ నేను చనిపోతానేమో. ఎందుకంటే ఒక కన్న తల్లి ఆ బిడ్డ ప్రాణం పోతున్న స్థితిలో చూడలేదన్నమాట. తల్లి ప్రేమ అలాంటిది కదా. అన్నప్పుడు దేవుడు ఆమె కోసం అరణ్యంలో ఆమె కోసం ఒక నీటి ఊటను కలుగజేసిందంట. అప్పుడే మన దేవుడు అలాంటి కార్యాలను చేసే గొప్ప దేవుడు. అందుకని మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి. ప్రతి విషయంలో ఆయనకు అడగాలి. అది ఏదైనప్పటికీ చిన్నదైనా పెద్దదైనా ఆయనకు అడిగేవారుగా మనం ఉండాలి. ఆయన ఇంకొక మాట ఏమంటుందంటే యెషయా 59వ అధ్యాయంలో యెషయా 59వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటుందంటే నేరగా ఉంటున్నట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరగా ఉంటున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. హల్లెలూయా. చూస్తాం మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఆయన ఏమంటుండు, నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన రక్షింపనేరగా ఉంటున్నట్లు నా చేతులు నా హస్తాలు చిన్నవి కాలేవు అంటుండు ఆయన కదా. మన దేవుడు ఏ రకంగానైనా వెళ్ళగలడు, ఎక్కడైనా సహాయం చేయగలడు. ఎందుకంటే ఆయన ఏమంటుడు, దీనులు మొరపెట్టినప్పుడు నేను సమీపంగా ఉంటాను. నువ్వు దరిద్రంలో ఉన్నావా, దీన స్థితిలో ఉన్నా, నువ్వు ఎక్కడైనా ఉండు, నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన నీకు సమీపంగా ఉంటాడు. కొన్ని సమయాలు మన పరిస్థితులన్నీ దరిద్రంలో ఉండి మనం అంత దీన స్థితిలో ఉన్నప్పుడు అంతా విడిచిపెట్టి వెళ్ళిపోతారండి. ఆ సమయంలో నువ్వు ఏం చేయాలంటే దరిద్రంలో ఉండి నీ పరిస్థితి బాగలేనప్పుడు ఏ మనుషుడి దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు, దేవుడి దగ్గరికి మాత్రం వెళ్ళాలి. అప్పుడు ఆయన విడిచిపెట్టేవాడిగా ఉంటాడు. అంటే నా చేతులు మన చిన్నలేదండి సహాయం చేయకపోవడానికి, నా చెవుల మీద నీ ప్రార్థన వినకుండా ఉండడానికి మందంతున్నాయా లేవు కదా. నేను దేవుడు, నేను మనుషుని కాదంటున్నాయన. అందుకే మనం ఏం చేయాలంటే దీన పరిస్థితిలో ఉన్న, ఎలాంటి కష్టంలో ఉన్న, ఆ పరిస్థితి మనకు అర్థం కాలేనప్పుడు ఉన్న మనం ఒక మనుషుల దగ్గర చెప్పుకుంటే మన బాధ వాళ్ళకి అర్థం కాదండి. ఎందుకంటే వాళ్ళు మనలాంటి మనుషులే కాబట్టి. కానీ అదే బాధ నువ్వు ఆయన దగ్గర చెప్పినట్లయితే, ఆయనకు దేవా నా పరిస్థితి ఇది అని మొరపెట్టినట్లయితే ఆయన నీ కోసం పరిగెత్తుకొని వచ్చే దేవుడు, నేను హత్తుకునే దేవుడు. అందుకే మనం ఏం చేయాలంటే దేవుడి మీద మాత్రమే ఆధారపడేవాడిగా ఉండాలి. ఇంకొకటి మత్తయి 18:18 ఒక మంచి మాట దేవుడు మనతో మాట్లాడాడు. ఏమనంటే భూమి మీద మత్తయి 18:18 భూమి మీద మీరు వేటిని బంధితులో అవి బంధింపబడును, భూమి మీద వేటిని విప్పుతురో అవి ఇప్పబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మీరు ఇద్దరు తాము వేడుకొని దేనిని గురించి అయినా భూమి మీద ఏకీభవించిన ఎడల పరలోకమందు నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఎలా అనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉండునని చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు, 100 మంది 1000 మంది జనాలు ఉన్నప్పుడు మాత్రమే వారి మధ్య నేను ఉండను, కానీ ఇద్దరు ముగ్గురు కూడి నా నామములో మీరు ఎక్కడ ఏకీభవిస్తే అక్కడ నేను వారి మధ్య ఉంటున్నాను. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ మాటలు చెప్పేది నా ఇష్టంగా నేను చెప్పట్లేదండి. ఈ మాట, ప్రతి మాట ఆయన మనకు రాసిచ్చిండు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి మాట దేవుడిని మనకి ఇచ్చిన ఒక బలమైన ఆయుధం. ఇది దేవుడి మాటలు. ఆయన ఏమన్నాడు, వాక్యమై ఉన్నాను అన్నాడు. మనుషులను నమ్ముకుంటే కంటే, మనుషులను నమ్ముకుంటే కంటే ఆయన నమ్ముకుంటే మేలు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఒక మనుషులు సహాయం పొందుకున్న మనము ఒకరోజు వాళ్ళంతా నా వల్ల నీ స్థితిలో ఉన్నా,
ఏముంది, ఈ లోకంలో నువ్వు దేన్ని అయితే బంధిస్తావో అది పరలోకమందు బంధింపబడుతుంది, ఈ లోకంలో నువ్వు దేన్ని విప్పుతావో అది పరలోకమందు విప్పబడుతుంది అంటుంది దేవుడు. అందుకే మనం ఏం చేయాలంటే మనం ప్రార్థించినప్పుడు ఏం చేయాలంటే మనము యేసయ్య ఇది ఒక శ్రమ ఉందనుకో, పరలోకమందు ఉన్న తండ్రి యేసు నామములో నేను బంధిస్తున్నాను, నువ్వు దేన్నైతే బంధించాలనుకుంటున్నావు దాన్ని అక్కడ వాడలేను. పరలోకమందు ఉన్న తండ్రి యేసు నామములో ఈ అనారోగ్యాన్ని బంధిస్తున్నాను, పరలోకమందు ఉన్న తండ్రి ఎదురుగా వస్తున్న ఈ శ్రమ నేను బంధిస్తున్నాను. ఎవరైనా నీకు ఉన్నారనుకో, వాళ్ళ పేరు శత్రువు ఉంది మనకు, ఆ శత్రువుని అక్కడ మెన్షన్ చేసి దీన్ని యేసు నామములో నేను బంధిస్తున్నానని మనం ప్రార్థించాలన్నమాట. నువ్వు దేన్ని విప్పాలి? దేవా అనారోగ్యాన్ని యేసు నామములో ఆరోగ్యంతో నేను నింపబడను గాక, నీకు దరిద్రం ఉందా ఈ కాడు విరగొట్టబడి కాక, ఈ దరిద్రమైన కాడు విరగొట్టబడి కాక, ఈ అనారోగ్యమైన కాడు విరగొట్టబడి కాక, నవ్వు ఉన్న సమృద్ధి ఉండదు కాక. ఇప్పుడు మందిరంలో అనేకులు నింపబడాలనుకో, దేవ ఈ మందిరం నీ చిత్తం లేదు కట్టబడలేదు, నీ నామంలో అనేకుల చేతి మందిరం నింపబడదు కాక, అనేకమైన ప్రార్థన జరుగుతుంది కాక, అనేకులు మార్పు పొందులు కాక, అనేకులు రక్షణ వచ్చింది కాక. ఈ రకంగా మనం పలికినట్లయితే అవి జరుగుతాయి అన్నమాట. ఎందుకంటే జీవము మరణము నీ నాలుగు వశం అంటుంది దేవుడు. ఏమన్నాడు? ఆ శక్తి దేవుడు మనకి ఇచ్చిండు. పదే వాళ్ళు పలుకుతున్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడనమాట. కార్యాలు చేసేది మనం కాదండి, కార్యం చేసేది మనం కానే కాదు, మనం జస్ట్ మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినట్లయితే దేవుడు తన దూతను పంపించి కార్యం చేసేవాడు ఉంటాడు. ఏదైనా ఎదురుగా వస్తున్న అనారోగ్యాన్ని మనం జయించవచ్చు. ఎదురుగా వస్తున్న ఒకవేళ మరణం మనకు రేపు ఎల్లుండే ఉందనుకో, ఆ మరణాన్ని మనం జయించవచ్చు. ఎట్లా? దేవా నాకు ఆయుష్ ఇచ్చినందుకు నీకు స్తోత్రం, నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం, నన్ను శ్రమ నుంచి విడిపించినందుకు స్తోత్రం, నన్ను ఆదరించినందుకు స్తోత్రం. మనం ఈ రకంగా ప్రార్థించినట్లయితే ప్రతి కార్యాన్ని దేవుడు జరిగిస్తాడండి. కొంతమంది దైవజనులు కూడా ఒక అద్భుత కార్యాన్ని నమ్మరు. దేవుడు అద్భుతం కార్యం చేసేవాడు, దేవుడు మరణాన్ని జయించిన దేవుడు అనేది నమ్ముతారండి. దేవుడు 3 రోజులు పాటు పెట్టబడి తిరిగి లేచిన వారు నమ్ముతారు. కాకపోతే దేవుడు ఆ కార్యాలు ఈరోజు జరుగుతాయి నమ్మాలి. ఎందుకని నమ్మరు నాకు తెలియదు, మరి నమ్మాలి కదా. దేవుడు మృత్యువును జయించిన దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న దేవుడు, అల్పై ఒమేగా ఉన్న దేవుడు, ఆది అంతమైన దేవుడు అనేది తెలుసు. మరి అదే దేవుడు ఈరోజు కార్యం చేస్తాడని ఎందుకు నమ్మకూడదు? ఎన్ని ఎముకలకు జీవమిచ్చిన దేవుడు. ఎందుకంటే అన్నాడు శిష్యులతో కార్యాలు చేసేది మీరు కాదయ్యా, మీరు ప్రార్థించినప్పుడు శిష్యులు కూడా అదే చెప్తారు, పేతురు యోహాను కూడా అదే చెప్తారు, మా దగ్గర ఏం లేదు కానీ క్రీస్తుని బట్టి మేము ప్రార్థిస్తున్నాము, కార్యం చేసేవాడు మాత్రమే దేవుడు. మా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ మేము ప్రార్థించినప్పుడు కార్యాలు చేసే దేవుడు నా యేసయ్య అని మాత్రం వాళ్ళు చెప్తారు. అందుకే నేనేమంటున్నానంటే ఇచ్చక దేవుడు గొప్ప దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఈ దినమున ఏదైనా చేయగల దేవుడు, ఆయన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఆయన చేయగలిగిన దేవుడు. మనం అదే ప్రార్థించాలి. దేవా నేను బంధిస్తున్నాను, దీన్ని విప్పుతున్నాను అని. ఇంకోటి చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ వచనంలో ఏమని రాయబడిందంటే, నీవు ఎత్తబడి మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి, ఎవడైనా నీ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పాడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపగా తను చెప్పునది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పునది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అది మీకు కలుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. హల్లెలూయా. మనం ఏం నమ్మాలంటే, దేవా నువ్వు సృష్టిని కలుగ చేసిన వాడు, నేను నమ్ముతున్నానయ్యా. ఈరోజు ప్రార్థించిన నా జీవితంలో చేస్తామని నమ్ముతున్నాను, నమ్మాలి అంతే. మనం నమ్మడానికి బాధ్యత చెప్పండి, మనం నమ్మాలి. దేవుడు కంపల్సరీ చేస్తానంటే చేస్తాను. నాకు ఇచ్చాకండి నా జీవితంలో మీరు కూడా ఒక్కసారి వెంట తిరిగి ఆలోచించండి. మీ జీవితంలో దేవుడు ఇచ్చలేదని కార్యాలు చేసిండు. ఎన్ని కార్యాలు అంటే ఆయన కార్యాలు మనం చేసి లెక్క పెట్టలేదు. అన్ని మేలు ఎక్కడ పడి ఉండేవాళ్ళం, లేకపోతే మన బ్రతుకులు ఎక్కడ ఉండేవాళ్ళు, ఎక్కడో పడిన వాళ్ళు. అలాంటి వాళ్ళము మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు అంత గొప్పగా ఉంటాయి. మనం ఒకటే నమ్మాలి, దేవా నేను నమ్ముతున్నాను. ఆయన ఏమంటాడు? విశ్వాసంతో నువ్వు నమ్ము, నువ్వు ఏ రకంగానైనా నా దేవుడు చేస్తాడని నువ్వు నమ్ము, సందేహించొద్దు. దేవుడు చేస్తాడా లేదా చేస్తాడా, దేవుడు నమ్ముతున్నాను అంతే, నువ్వు చేస్తావు. అదొకటి నమ్మాలి. దేవుడు మన జీవితంలో కార్యాలు కంపల్సరీ చేస్తాడు. మన మనసులో సందేహించకుండా నమ్మాలి. ఆ కాలంలో అంటే ఒక స్త్రీ ఉందంట, ఆ ఒక పెద్ద కొండ ఉందంట, ఆమెకు నీళ్ళు కావాలంటే ఆ కొండ చుట్టూ తిరిగి అవతలికి వెళ్ళి ఆమె నీళ్ళు తెచ్చుకోవాలంట. ఎందుకో ఒక రోజు ఆమెకు అనిపించిందంట, ఎవరో దేవుడి గురించి చెప్తా ఉంటే ఎందుకు మళ్ళీ వీళ్ళు పదే చెప్తున్నారు కదా, దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు అని
నేను కూడా ఈ దినాన మరి వాళ్ళు చేసినట్టు నేను ప్రార్థన చేసుకుంటా, వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు అయితే నిజంగా ఈ కార్యం చేస్తాడని. ఒకరోజు ఏం చేసిందంట, పెద్ద కొండ, దేవా ఈ కొండను తీసేయగా ప్రభా, మరి నువ్వు గొప్ప దేవుడు అని అందరూ చెప్తున్నారయ్యా, నేను నమ్ముతున్నాను గొప్ప దేవుడు అని. నిజంగా నువ్వు గొప్ప దేవుడు అయితే ఇంత పెద్ద కొండ ప్రభా, ఈ కొండను తీసేయని ప్రార్థించిందంట. అలా ఎందుకు ప్రార్థిస్తున్నామంటే ఆమెకు కష్టమవుతుంది, ఆ ఉత్తర వైపుకి వెళ్ళి ఆ మంచినీళ్ళు తెచ్చుకొని ఆమె తాగాలి, తన దాహం తీర్చుకోవాలి. కాబట్టి అటు వెళ్ళడం ఇటు రావడం అంటే ఆమె నీరసించిపోతుంది. అందుకోసమని అడిగిందంట. అడిగినప్పుడు ఆ దేవుడు ఏం చేసిందంటే, అక్కడ ఏం జరుగుతుందంటే ఆ గవర్నమెంట్ వాళ్ళు ఆ కొండను తీసేసి అక్కడ ఒక కంపెనీ, ఆ స్థలాన్ని ఒక కంపెనీ కట్టిందంట. ఆ కంపెనీ కట్టడం కోసం ఒక మంచి అక్కడ అందరికి ఉపయోగపడడానికి కంపెనీ పెట్టాలనుకుంటూ ఆ కంపెనీ పెట్టడం కోసం తెలియకుండానే అక్కడ ఆ కొండ అంతా తవ్వుతూ ఉన్నారట. ఒకరోజు ఆమె లేచి చూస్తే ఏదో సౌండ్ వస్తుంది, శబ్దం వస్తుంది. చూద్దామని చూసినప్పుడు ఆ కొండను తవ్వుతూ ఉన్నారట, ఆ కొండను తీస్తూ ఉన్నారట. ఆమె వచ్చి అడిగిందంట, అయ్యా మీరు ఇదంతా కొంచెం తీస్తారా, ఇది మొత్తం తీయాలనుకుంటున్నారా, ఎందుకు తీస్తున్నారా ఇలా అన్నప్పుడు, అమ్మ ఇక్కడ ఒక గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది, ఇదంతా మేము తీసేసి ఇక్కడ ఒక కంపెనీ కడుతున్నాము, అందుకని మేము తవ్వుతున్నామని. అప్పుడు అంటుందంట, దేవా ఎంత గొప్ప దేవుడు అయ్యా, నిజంగా నేను ప్రార్థించిన నా కోసం ఈ కొండను నువ్వు తీపిస్తున్నావు ప్రభా, నా కోసం వాళ్ళతో మాట్లాడి కొండను నువ్వు తీపిస్తున్నావు అన్నదంట. మన దేవుడు సాహసమైన కార్యాలు చేసే దేవుడు, మన దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. చూడండి, మనం ఏం ప్రార్థించినా కానీ మన కష్టంలో దుఃఖంలో మనుషులు సహాయం చేసేవాళ్ళు కాదు, కానీ ఆయన గొప్ప దేవుడు అండి. ఆయన ఎలాంటి పరిస్థితులు అయినా నీ పాదాలకు తగలకుండా, నీ పాదాల గాయమవ్వకుండా, రాయి గప్ప మునిపించుకోకుండా కూడా ఆయన ఎత్తి పట్టుకొని నడిచే దేవుడు అండి. అందుకే మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలో కూడా అది కష్టం. మరియు దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి శ్రమలు ఎక్కువ వస్తాయి, దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి నిందలు ఎక్కువ వస్తాయి, దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి అవమానాలు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే అది పరీక్షలో తెలియదు, మరి ఏంటో తెలియదు, కానీ నిజం అదైతే. అందుకే మనం ఏం చేయాలంటే ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ రానివ్వండి, కానీ దానికంటే రెండింతలు ఘనతనిచ్చేవాడు మన తండ్రి. అది కొన్ని రోజులు మాత్రమే ఓర్చుకొని మనం నిలబడ్డట్టయితే ఆయన ఏ విషయంలో విడిచిపెట్టడానికి విడిచిపెట్టదు అంతే. ఆయన ఏ సమయంలో ఆయన పట్టుకొని ఆయన పాదాలు పట్టుకొని మొరపెట్టాలి. కొంతమందికి మనము మొరపెట్టి ఏడుస్తుంటే మన కన్నీళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళకు నవ్వుకునే విధంగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఎందుకు ఏడుస్తుంది, ఎందుకు అంతగానం ఏడుస్తుంది, నటిస్తుందేమో అనుకుంటారు. కానీ కన్నీరు నటనతో రాదండి. ఆమె హృదయంలో ఉన్న వేదన, ఆమె హృదయంలో ఉన్న పరిస్థితులు, ఆమె హృదయంలో ఉన్న పోరాటాన్ని బట్టి ఆ కన్నీరు వస్తుంది. ఆ కన్నీరు ఎంతో విలువైంది దేవుడి దగ్గర, మనుషుల దగ్గర విలువైంది కాదు, కానీ దేవుడి నామంలో ఆయన దగ్గర ఎంతో విలువైంది. అందుకే మనం ఏం కాదు కానీ దేవుని యందు నిరీక్షణ కలిగి, దేవుని యందు ఆనందించేవారుగా, దేవుని యందు సంతోషపడేవారుగా మనం ఉండాలి. ఇవి వచ్చిన కష్టాలు దుఃఖాలు కొన్ని నాళ్ళు మాత్రమే, కానీ ఆయన నిరంతరం మనల్ని విడవక, మనం విడిచిపెట్టినప్పుడు ఆయన మనల్ని విడవక మన చేయి పట్టి నడిపించే దేవుడు. అందుకే ప్రతి విషయంలో కూడా ఆయన విశ్వాసం ఉంచి ఆయన పాదాలు పట్టుకొని ఆయనను అడిగే వారిగా మనం ఉండాలి. ఈ వాక్యాన్ని దేవుడు